హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు జరిగే ఈ విజయ యాత్రకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయ యాత్రకు నగరం ముస్తాబైంది. మనం చూడొచ్చు, ప్రతి ఏడాది గౌలిగూడ రామ మందిరం నుంచి ఈ విజయయాత్ర కొనసాగనుంది. ఇక్కడి నుంచే మొదలైనటువంటి విజయయాత్ర దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు కొనసాగి తాడిబండులో ముగుస్తుంది. అయితే పోలీసులు మాత్రము బజరంగ దళ్, అదేవిధంగా విశ్వ హిందూ చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20,000 సిబ్బందితో ర్యాలీ జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. మరోవైపు 430 సీసీ కెమెరాలు ఇప్పటికే కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి ఉన్నాయి. ఇవే కాకుండా ర్యాలీ జరిగే ప్రాంతాల్లో కూడా మొబైల్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా వేలాది మంది ఈ హనుమాన్ విజయయాత్రలో పాల్గొనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. మరోవైపు ఈ యాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రజలకు, అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్తో పాటు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ విజయయాత్రలో పెద్ద సంఖ్యలో కూడా మహిళలు పాల్గొనున్న నేపథ్యంలో వారికి పోకిరీల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీటీమ్స్ను కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న ఈ యాత్ర సాయంత్రము 7 గంటల వరకు ఈ హనుమాన్ విజయయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే రూట్ మ్యాప్ను పరిశీలించారు. అక్కడక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తల చర్యగా డాగ్ స్క్వాడ్తో కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దాదాపుగా వేలాది మంది భక్తులు పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు మాత్రము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీడియో జర్నలిస్ట్ జాంగీర్తో కృష్ణమూర్తి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.